నమస్తే. తెలంగాణ సమాజం అంతా అందశ్రీ గారి గురించి మాట్లాడుతున్నది. ఆయన ఏమీ చదువుకోకుండా తెలంగాణ రాష్ట్రానికి గీతం రాసి ఆ గీతం రాష్ట్ర గీతంగా మారింది. అంటే ఎంత గొప్ప అడుగులు పడ్డాయి, ఏ విధంగా ఆయన ఈ సమాజంలో ఒక మార్పు కోసం ప్రయత్నం చేసిండు. అందరూ ఇది మాట్లాడుకుంటున్నారు, మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు. ఈ 64 సంవత్సరాల వయసులో ఇంకా ఆయన ఈజీగా యాక్టివ్గా ఇంకొక 10-20 సంవత్సరాలు గట్టిగా పనిచేయాల్సిన వ్యక్తి మన మధ్య నుంచి వెళ్ళిపోవడం అన్నది చాలా బాధాకరం. మాట్లాడుతున్నాం అందరి చేత ఆయనకి పాటలతో నివాళి అర్పిస్తూ మనం ఏ రకంగా ముందుకెళ్ళాలి అన్నది మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. నా ముందు గిద్దె రామ్ నరసయ్య గారు ఉన్నారు. సో అన్న పాటలు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. నమస్తే అన్న. సో మీతో అందశ్రీ గారితో ఉన్న మీ సాన్నిహిత్యము, ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడేది, ఏ పాటకి మిమ్మల్ని అప్రిషియేట్ చేసిండు, ఆయన అడుగులు ఎట్లా మీరు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు? నేను పాట అంటే కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో మా అక్కను కొడకన్ల అనే విలేజ్, ఓకే, ఆ విలేజ్లో మా కొడకన్లకి ఇచ్చాము మా అక్కని. వాళ్ళ ఇంటి పేరు కూడా అందేనే. అయితే ఆ సందర్భంలో నన్ను కలిసి అందే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఏం కథ అనే సందర్భంలో నాతోని చర్చించినటువంటి సందర్భం. అంటే అందే కొడకళ్ళ కాడ చాలా మంది అందేలో ఉంటారు. అంటే మరి ఇక్కడి నుంచి అక్కడికి పోయినరా, అక్కడి నుంచి ఇక్కడికి పోయిరా అనేది ఆయనకు కావాలి. దాని గురించి సందర్భంగా మాట్లాడుతూ మా అక్కను అందేలోకి ఇచ్చినావు అని అంటే, నువ్వు నాకు బామారిది అవుతావు అనే సందర్భంలో నేను బావ అని పిలిచేటువంటి వ్యక్తి ఆయన. చాలా గొప్ప మనిషి. అలాంటి మనిషిని నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే ఒక దిగ్గజమైన అయినటువంటి వ్యక్తి ఆయన. పాట రాసినప్పుడు కూడా ఈ చిన్న మన పెద్ద అనేది చూడకుండా ఈ పాట ఎట్లున్నది, ఈ పదం బాగున్నదా అని తను చెప్పేవాడు. మేము రాసిన పాటలు కూడా ఆయనతోని మేము చర్చించిన సందర్భాలు ఉన్నాయి.